హైటెక్ అన్నదాత రైతులకు అండగా సదా మీ సేవలో. రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు వరిలో ఎలుకల నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ వరి అప్పుడే ఎన్నుపోయింది, అంటే కంకులు ఏర్పడుతున్నాయి, గింజ కూడా కట్టే సమయం ఆసన్నమైంది. కాబట్టి వీటిని ఎలుకలు ఆశించి రైతుకు నష్టం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వరిలో ఎలుకలు వరి పైరు పెరుగుదల దశలను బట్టి ఎలుకల ఉత్పత్తి ఉధృతి ఆధారపడి ఉంటుంది. కావున పంట ఎలుకలు కాలానుగుణంగా పంచాంగాన్ని రూపొందించుకొని తదనుగుణంగా నియంత్రణ చర్యలను చేపట్టాలి. పైరు ఏపుగా పెరిగే శాఖీయ దశలో ఉన్నప్పుడు ఎలుకలు కూడా సంతానోత్పత్తి చేయని దశలోనే ఉంటాయి. పంటలో అంకురం ఏర్పడి చిరుపొట్ట తగిలినప్పుడు పైరులో ఉండే ప్రత్యేక రసాయనాలకు ఎలుకలు ఎక్కువగా ఆకర్షింపబడి పైరును విపరీతంగా నష్టపరుస్తాయి. ఇదే క్రమంలో అవి దుబ్బలను కత్తిరించగా వచ్చిన తీపి స్రావాలను ఆరగించి ప్రత్యుత్పత్తి దశలోకి ప్రవేశిస్తాయి. ఇదే కాకుండా వరి పైరులో ఎలుకలు గమనాన్ని పరిశీలిస్తే పంట వేసిన మొదటి రోజుల్లో అవి వేరే ప్రాంతాల నుండి చేలల్లోకి వలస వస్తూ అక్కడక్కడ పైరును కొరికి కంటికి కనిపించని నష్టాన్ని కలగజేస్తాయి. పైరు ఎదుగుతున్న కొలది ఎలుకలు వరి పొలం గట్లపై స్థిర నివాసం ఏర్పరచుకొని వాటి యొక్క కదలికలను స్థావరం చుట్టూ పరిమితం చేసుకొని ఆ ప్రాంతంలోనే దుబ్బులను కొరికి వేయడం వల్ల పొలాల్లో అక్కడక్కడ ఖాళీలు ఏర్పడతాయి. ఈ సమయంలో ఎలుక కొట్టుడును చూసి రైతులు ఆందోళనకు గురి అవుతుంటాయి. కావున పంట పెరుగుదల, ఎలుకల ఉధృతి సరళి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఆధారంగా పంట ఎలుకల కాలానుగుణంగా క్యాలెండర్ను రూపొందించుకొని తదనుగుణంగా నివారణ చర్యలు చేపట్టాలి. ఎలుకల నివారణ పద్ధతులు. ఎలుకల నివారణకు ప్రభావవంతమైన దశ ఎర అంటే తెరను అమర్చుట, ఎరబుట్టలను పెట్టడం, విషపు ఎరలు వాడడం, అంటే బ్రోమోడయోలన్ జింక్ ఫాస్ఫైడ్. తర్వాత పొగ వారించే విధానము, ఇది ఎలుకల నివారణకు ప్రభావవంతమైన దశ. ఎలుకల నివారణకు సంక్లిష్టమైన దశ ఎర తెరను అమర్చుట, పొగ బారించే విధానము, కన్నాలలో గ్యాస్ బిల్లులు వేయుట. ఈ పంటలలో 1 సంవత్సరం కాలంలో ఎలుకల నివారణకు ప్రభావవంతమైన కాలం, అదేవిధంగా సంక్లిష్టమైన కష్టతరమైన కాలాలను గమనించవచ్చు. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు కూడా ఎలుకల వృద్ధిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. వరి మాగాణుల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటే ఎలుకల ఉధృతి పెరిగి వాటి బెడద ఎక్కువగా ఉంటుంది. ఎలుకల నివారణకు ప్రభావవంతమైన దశ నారుమడి నుండి పిలుకలు వేసే వరకు గల దశలో సాధారణంగా ఎలుకలు సంతానోత్పత్తి చేయవు మరియు ఎలుకల సంఖ్య తక్కువగా ఉంటుంది. కావున ఈ దశను ఎలుకల నివారణకు చాలా ప్రభావవంతమైన దశగా చెప్పవచ్చును. తదనుగుణంగా దుబ్బ చేయు సమయంలో సమగ్ర ఎలుకల నివారణ సామూహికంగా చేపట్టాలి. గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించుకొని వాటి నివాస స్థావరాలను తగ్గించాలి. గట్లపైన గడ్డి కలుపు లేకుండా శుభ్రపరచుకోవాలి. గట్లను పదునైన పారతో చెక్కుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నారుమడి చుట్టూ ఎర్ర తెరను ఏర్పరచుకోవాలి. 2 అడుగుల ఎత్తు ఉన్న 5 GSM మందం గల ప్లాస్టిక్ షీట్ను నారుమడి చుట్టూ వెదురు దబ్బులు వేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి తాటాకు ఎర్రబుట్టలను ఎకరాకి 20 చొప్పున ఎలుకలు వచ్చే వలస మార్గాలను గమనించి ఏర్పాటు చేసుకోవాలి. విషపు ఎరలను ఉపయోగించి పైరు చిరుపొట్ట దశకు చేరక ముందే సామూహిక ఎలుకల నివారణ చేపట్టాలి. మార్కెట్లో లభ్యమయ్యే బ్రోమోడయోలన్ ఎలుకల మందును, వంట నూనెను, వరి నూకలను 2:2:2:96 నిష్పత్తిలో కలిపి 10-15 గ్రాముల చిన్న చిన్న పొట్లాలు
కాగితంతో చుట్టి సజీవ ఎలుక బొరియలను గుర్తించి వాటిలో మందు పట్టాలను ఉంచాలి. ఎలుకల ముందు విషపు ఎరలతో రైతులందరూ సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం చేపట్టాలి. జింక్ ఫాస్ఫేట్ మందును వాడుతున్నప్పుడు ఎలుకల మందు కలపని నూకలతో ముందుగా 1-2 రోజులు ఎలుకలను మచ్చిక చేసుకోవాలి. రెండవది వచ్చేసి ఎలుకల నివారణకు సంక్లిష్టమైన దశ పైరు దశ. పైరు చిరుపట్ట దశ నుండి వెన్ను అంకురార్పణ మరియు పక్వ దశలో ఉన్నప్పుడు ఎలుకలు కూడా ప్రత్యుత్పత్తి దశలోకి వస్తాయి. కావున ఎలుకల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ దశలో ఎలుకల నివారణకు కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎలుకల పునరుత్పత్తి చేయని సమయంలోనే వాటిని తగ్గించుకోవాలి. వరి పొలంలో ఏర్పరిచిన తెరను సరిగ్గా నిర్వహిస్తే పైరు జీవితకాలం పంటను ఎలుకల నుండి సమర్థవంతంగా రక్షిస్తుంది. రెండవది వచ్చేసి ఎలుకల ఉధృతి ఎక్కువగా ఉండే డెల్టా ప్రాంతాల్లో వరి పొలాల్లో నీరు ఉండేటట్లు చూసుకోవాలి. చేనుకు పొట్ట తగిలితే ఎలుకలు సులభంగా నేలల్లో తిరగగలిగి ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి. సజీవ ఎలుక కన్నాలను గుర్తించి వాటిలోకి బర్రో స్మోకర్ సహాయంతో 3-4 నిమిషాల పాటు పొగను బారించాలి. పంట ఈనిక దశలో పొగబారించడం ద్వారా ఒకే కణంలో వివిధ దశల్లో ఉన్న చూడు ఎలుకలను నిర్మూలించి తదుపరి పంట కాలంలో వాటి ఉధృతిని తగ్గించుకోవచ్చు. బొర్రో స్మోకర్ పొగబారించే యంత్రం ధర 1200 నుంచి 1500 వరకు ఉంటుందన్నమాట. పొలాల్లో ఎలుకలు సహజ శత్రువులైన సర్పాలు, గుడ్లగూబలు, గద్దలు వీటన్నిటిని సంరక్షించడం ద్వారా ఎలుకలను నియంత్రించుకోవచ్చు. దీనికి గాను విచక్షణారహితంగా వాడే పురుగు మందులను, గుళికలను వినియోగించడాన్ని తగ్గించుకోవాలి.